ఎందుకు ఓటేయాలి, కాంగ్రెస్కి ఎందుకు ఓటేయకూడదు అని చర్చ తప్ప ఏం లేదు. మీకు ఎందుకు చెప్పాలంటే కాంగ్రెస్ మీకు ఏమని హామీ ఇచ్చింది, మనం నిన్న చెప్పిన అరణమ్మ మళ్ళీ నేను చెప్తా అదే విషయం. మన దగ్గరికి ఏమన్నాడు, మాకు ఈసారి ఓటేయనమ్మా, ఓటేస్తే మీకు 2000 నుంచి 4000 పెన్షన్ చేస్తా అన్నాడు. ఎవరికి పెన్షన్ ఇవ్వలేదు, పెంచలేదు, 2.5 సంవత్సరాలు అయ్యింది, అది పెంచలేదు. తర్వాత ఇంటింటికి 1 తులం బంగారం ఇస్తా అన్నాడు. బంగారం మనం అడగలేదు, చేయలేదు, నువ్వే ఇస్తా ఉన్నావు. మేము అడిగిన మనం ఇప్పుడు అడిగినావు, అన్ని దొంగ మాటలు చెప్పి నువ్వు ఏం చేసినామంటే బంగారం ఇస్తా, ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తా, తిరిగేనికే వాళ్ళకు ఇల్లు ఇస్తా, ఇవి ఇస్తా అని ఏమేమో మాయ మాటలు చెప్పి గద్దెక్కినాకే మన జగన్ పోయి కొత్తగా వచ్చినావు. మరి నీకు సంవత్సరం అయింది, మనం కాలేదు అని మేము అనుకున్నాం. కానీ 2.5 సంవత్సరాలు అవుతున్నాయి, నువ్వు ఏం చేయకపోతే ఇంకేం చేస్తావు అనేది మాకు వచ్చింది. కాకపోతే మీరు ఏం చేయాలంటే అబద్ధాలు చెప్పినందుకు మనకు ఓటు వేయాలా వేయద్దు అనేది మీరే నిర్ణయించుకోవాలి. ఎందుకంటే మీరు అందరూ ఆశపడ్డారు, 2 నుంచి 4 వస్తున్నాయి, కొడుకులు ఇస్తలేదు, బిడ్డలు ఇస్తారు, నాకు వస్తాయి, 4000 వస్తాయి అని హ్యాపీగా మీరు అందరూ ఓట్లు వేసారు. ఇప్పుడు ఏమైంది, 2000 కూడా చాలా కష్టంగా ఇస్తున్నాడు. ఉద్యోగాలు లేవు. ఇప్పుడు మీకు సన్న బియ్యం ఇస్తున్నారు. సన్న బియ్యం అందరూ ఏమనుకుంటారు, మీవి వాళ్ళు మన రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ గుర్తు ఇస్తాను, కానీ కాంగ్రెస్ గుర్తు కాదమ్మా, 100% అది మనం బీజేపీ మోదీ గారు ఇస్తున్న ప్రభుత్వం నుంచి వస్తున్నాయి, అవి కూడా మనవే. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పుకుంటే చాలా ఉంటాయి, వద్దు. మనం 2 విషయాలు చర్చించుకోవాలి, ఎందుకు వేయాలి, ఎందుకు వేయకూడదు అనేది మనం ప్రశ్నిస్తున్నాం. మోదీ గారికి ఎందుకు వేయాలని నేను చెప్తాను. మనము ఇప్పుడు ఇప్పటిదాకా ఏం చేసినట్టే ఆయన బియ్యం ఇచ్చిండు, బియ్యం అక్కడి నుంచి వస్తుంది. ఇల్లు కట్టుకోవడానికి కూడా 70% మనమే ఇస్తాం, 80% మనమే ఇస్తున్నాం. ఆయన ఇల్లు కట్టుకుంటే ఏమంటాడు, మొన్న మీకు సొంత ఇల్లు, సొంత పొలం ఉంటేనే ఇల్లు ఇస్తా అంటున్నాం. ఇది కొత్తది మాట్లాడుతున్నాం, కొత్త మాటలు మాట్లాడుతున్నాం. ఎందుకంటే మీకు ఇల్లు ఎవరికి ఉన్నాయి, స్థలాలు ఎవరికి ఉన్నాయి, ఎవరు కడతాడు, అంతా గడిపోడు. స్థలం ఆడదేవాళ్ళు రాబాయి ఇస్తే నీకు అడిగినామా మేము, నువ్వే కొత్తగా రూమ్ మాట్లాడుతున్నావు, కొత్తగా విషయాలు చెప్తున్నావు. అందుకే మనం ఈసారి మన అభ్యర్థి అయిన శ్రీకాంత్ రెడ్డికి ఓటు వేసుకుంటే మనం అన్ని చక్కగా చేసుకుంటాం. సెంటర్లో కూడా మనకు మోదీ ఉన్నాడు కాబట్టి, మోదీ గారు ఉన్నాడు కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడ నుంచి అన్నమ్మ కూడా మనకి గెలిచింది. మొన్ననే మీరు అందరూ అన్నమ్మకి వేసులు గెలిపించారు, చక్కగా ఆమె ఢిల్లీలో కూర్చుంది. మన మోదీ గారితో కొట్లాడి ఇక్కడ ప్రభుత్వంతో సంబంధం లేకుండా అన్ని మీకు ఏం కావాలి, రోడ్లు కానీ, లైట్లు కానీ, వాటర్ కానీ, ఏ సమస్యలు ఉన్నా శ్రీకాంత్ గారికి చెప్తే ఖచ్చితంగా వాళ్ళకు మనం దగ్గర నుండి చేసుకుంటే, అంతకుముందు మేడం కూడా చేసుకున్నారు అన్న శ్రీనివాస